సో ఆద్యాన్ని వచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళామన్నమాట. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మేము ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మా హెల్త్ బాగాలేదని చెప్పేసి. సో ఆద్యకి ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉండే కానీ బట్ ఏంటంటే ఫీవర్ తగ్గింది కానీ కాఫ్, కోల్డ్ అయితే ఉంది. ఇక్కడ వెయిట్ చెక్ చేసినాను. ఆద్య వచ్చేసి 8700 గ్రామ్స్ ఉంది, అంటే 8.7 kg ఉందన్నమాట. హైట్ వచ్చేసి 67 సెంటీమీటర్స్ ఉంది, అంటే 2 feet కంటే కొంచెం ఎక్కువ ఉంది. సో ఆ కాఫ్ అయితే అస్సలు తగ్గట్లేదు, కోల్డ్ తగ్గట్లేదు అనమాట. సో ఫుడ్ ఏం తీసుకోవట్లేదు, అందుకనే హాస్పిటల్కి వచ్చాము. అండ్ నైట్ టైం వచ్చేసి కంటిన్యూస్గా తగ్గుతుంది. సో డాక్టర్ని అడిగాము. డాక్టర్ ఉండే ఏమని చెప్పారంటే కోల్డ్ ఉన్నా కాఫ్ ఉన్నా కూడా విటమిన్ సి ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టాలి అన్నారు. బట్ నేనేమనుకునేదానంటే విటమిన్ సి ఫ్రూట్స్ పెడితే కోల్డ్ ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నాను. బట్ అలా కాదంట. విటమిన్ సి వచ్చేసి ఇమ్యూనిటీ కోసం. సో విటమిన్ సి ఫుడ్స్ బాగా పెట్టమని చెప్పారు నాకు. ఆరెంజెస్ కానీ, కివీ కానీ, స్ట్రాబెర్రీ కానీ ఆద్యాకైతే బాగా పెట్టమని చెప్పారు. బట్ మీరేమనుకుంటున్నారు, విటమిన్ సి పెట్టచ్చా పెట్టకూడదా కోల్డ్ ఉన్నప్పుడు? సో పార్ట్ 2 అయితే చూడండి దీనిది.